మన రోజువారీ జీవితంలో ఒక చిన్న అలవాటు కానీ పెద్ద ప్రభావం చూపేది టీ అండ్ కాఫీ. ఉదయం లేవగానే మొదలయ్యే ఈ డ్రింక్ మనలో చాలామందికి ఎనర్జీకి మూలమనిపిస్తుంది. కాని ఒక చిన్న ప్రశ్న, రోజూ టీ అండ్ కాఫీ తాగితే నిజంగా మన శరీరంలో ఏమవుతుంది? అది మన ఆరోగ్యానికి మంచిదా లేక నెమ్మదిగా హానికరమా? ఈరోజు ఈ టాపిక్లో సింపుల్గా క్లియర్గా నిజమేమిటో తెలుసుకుందాం. రోజూ టీ అండ్ కాఫీ తాగితే శరీరంలో ఏమవుతుంది? టీ కాఫీ చాలామందికి డైలీ హ్యాబిట్, కానీ ఇవి శరీరంపై మంచి చెడు రెండూ ప్రభావాలు చూపుతాయి. కిందివాగి మంచి ప్రభావాలు, బెనిఫిట్స్. 1. ఎనర్జీ పెరుగుతుంది. కాఫీ టీలో ఉండే కెఫీన్ మెదడును ఎలర్ట్గా ఉంచుతుంది, అలసట తగ్గుతుంది. 2. ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ మెరుగవుతుంది. చిన్న మోతాదులో తీసుకుంటే పనిమీద దృష్టి పెరుగుతుంది. 3. యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. టీ, ప్రత్యేకంగా గ్రీన్ టీ, శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది. 4. మెటబాలిజం కొంచెం పెరుగుతుంది, బరువు తగ్గడంలో చిన్న సహాయం చేస్తుంది. వార్త: చెడు ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్. 1. నిద్ర సమస్యలు, ఇన్సామ్నియా. రాత్రి ఎక్కువ కాఫీ టీ తాగితే నిద్రపోవడం కష్టం. 2. గ్యాస్ అండ్ ఆమ్లత్వం, ఎసిడిటీ. ఖాళీ కడుపుతో తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలొస్తాయి. 3. హార్ట్ రేట్ పెరుగుతుంది. ఎక్కువ కెఫీన్ వల్ల హార్ట్ బీట్ వేగంగా ఉంటుంది. 4. అలవాటు, ఎడిక్షన్. రోజూ ఎక్కువగా తాగితే తాగకపోతే తలనొప్పి వంటి లక్షణాలు వస్తాయి. 5. కాల్షియం తగ్గడం. ఎక్కువ కాఫీ వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. చిన్న సూచన: రోజుకు 2 నుండి 3 కప్పులు సేఫ్. రాత్రి 6 తర్వాత తగ్గించండి. ఖాళీ కడుపుతో తాగద్దు. సూచన: పాలు కలిపిన టీ కాఫీ కంటే గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ కొంచెం మంచిది. సింపుల్గా చెప్పాలంటే మితంగా తాగితే మంచిది, అధికంగా తాగితే సమస్యలు. కాబట్టి టీ అండ్ కాఫీ మన జీవితంలో భాగమే, కాని గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: మోతాదే ముఖ్యం. మితంగా తాగితే ఇది మనకు ఎనర్జీ ఇస్తుంది, అధికంగా తాగితే నెమ్మదిగా సమస్యలు తెస్తుంది. అందుకే మీ శరీరం చెప్పే సంకేతాలను గమనించండి. సరైన టైంలో సరైన మోతాదులో మాత్రమే తీసుకోండి. హెల్తీ హ్యాబిట్స్ చిన్న మార్పులతోనే మొదలవుతాయి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి.